నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. వెల్కమ్ టు బజరంగ్ ఎడిటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మన లక్ష్మీనారాయణ సింగ్ అండ్ సురేష్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అంటే ఎక్కడైతే మన బాలాపూర్ వినాయకుడు అయితే తయారవుతాడో. సో నిన్న ఆగస్ట్ 15 రోజు మన బాలాపూర్ టీం వాళ్ళు అయితే వచ్చేసి మన బాలాపూర్ గణేష్ అయితే బుకింగ్ చేశారనమాట. మనం కొంచెం బిజీ ఉండడం వల్ల మేమైతే రాలేకపోయినాం అనమాట. బట్ వీ హ్యావ్ విజువల్స్, మీకు అయితే చూపిస్తాం. అది మనకు ముందు ఏదైతే విగ్రహం కనిపిస్తుందో ఇదే అనమాట. సో అన్ని విగ్రహాలు కూడా షెడ్ లోపల మ్యాక్సిమం ఇదే స్టైల్లో ఉంటాయి అనమాట. సో అన్నీ కూడా సేమ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సో లోపల ఉన్న విగ్రహాలన్నీ ఒక అరౌండ్ 25 to 30 ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సేమ్ అన్నీ కూడా ఇదే హైట్ అండ్ అన్నీ కూడా హై బ్లింకింగ్తో అయితే ఉన్నాయన్నమాట. సో మీకు పైన చూసుకుంటే ఈసారి మన బాలాపూర్ గణేష్లో లాస్ట్ ఇయర్కి ఈసారికి చేంజెస్ చూసుకుంటే విగ్రహం మొత్తం అంటే ఐడల్ మొత్తం కూడా సేమ్ అయితే ఉండబోతుంది. అండ్ పైన మాత్రమే మనకి ఏదైతే కిరీటం పైన వస్తుందో అది మాత్రమే కాన్సెప్ట్ చేంజ్ ఉంది. అది వచ్చేసి మనకి సో ఈ కాన్సెప్ట్ ఓకే. సో ఈ కాన్సెప్ట్ని అయితే సాగరమందరం కాన్సెప్ట్ అంటారనమాట మన తెలుగులో. సో మధ్యలో కొండ ఉంటుంది. సో ఇటు సైడ్ రాక్షసులు అండ్ అటు సైడ్ వచ్చేసి మన దేవతలు అయితే ఉంటారనమాట. కొండని చిరుకుతూ ఉంటారు. పర్వతం లోపల మన అమృతం అయితే ఉంటుంది అనమాట. సో పైన మనకి శివుడు అయితే వచ్చేస్తున్నాడు అండ్ కొండ వచ్చేసింది. స్నేక్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. అయితే ఈసారి వచ్చేసి మనకి ఐ బ్లింకింగ్తో పాటు పైన ఇది ఏదైతే కొండ ఉందో ఇది వచ్చేసి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట మధ్యలో. సో అటు సైడ్ ఇటు సైడ్ అయితే దేవతలు అండ్ రాక్షసులు అయితే ఉంటారనమాట. సో ఇక్కడ మనం స్నేక్ చూసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా విగ్రహం. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. సో పెయింటింగ్ కూడా ఫినిషింగ్ అయిందనమాట. ఒక ఐడల్ అయితే కొన్ని ఐడల్స్ అయితే చూడండి, నైస్. చూడండి ఆరెంజ్ కలర్లో ఉంది ఇక్కడ. సో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి లోపల. ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క కలర్లో పెయింటింగ్ అయితే అవుతూ ఉంటారు. సో ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో మన రామ్నగర్కి అయి ఉండొచ్చు, బాలాపూర్కి అయి ఉండొచ్చు, అట్లా డిఫరెంట్ ప్లేసెస్కి హైదరాబాద్లో విత్ ఇన్ సిటీ అండ్ సిటీ బయట కూడా చాలా ప్లేసెస్కి అయితే ఈ విగ్రహాలు అయితే వెళ్తున్నాయి అనమాట. మన బాలాపూర్ వినాయకుడు అయితే మోస్ట్లీ ఆరెంజ్ కలర్ ఇట్లా అయితే ఉంటాడు. మోస్ట్లీ స్కిన్ కలర్ అయితే మనకి న్యాచురల్గా ఇంతకుముందు గణేశులు వస్తాయో సో ఇగో ఈ కలర్ అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఒక విగ్రహం తయారు చేసి షోకేస్ బయటికి పెట్టేసాం అనమాట. సో మనం చూసుకోవచ్చు. మనం వీలైతే అటు సైడ్ వెళ్ళడానికి ట్రై చేద్దాము. అంతకంటే ముందు ఇక్కడ మీకు చూపించేస్తా. చూడండి అన్నీ కూడా మోస్ట్లీ ఆరెంజ్ కలర్లో ఈసారి అయితే గణేశులు రాబోతున్నాయి. మోస్ట్లీ ఈ కలర్ ఈసారి ప్రిఫర్ చేస్తున్నారు అనమాట యూనిక్గా ఉండడానికి. అండ్ కలర్స్ వచ్చేసి ఈసారి చాలా రిచ్ కలర్స్ అని కనిపిస్తున్నాయి నాకు. సో లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే నార్మల్గా ఇవి ఏవైతే ఈ త్రిశూలం ఇదంతా ఉందో కింద లయన్ ఇదంతా వచ్చేసి సో నార్మల్గా అన్నీ కూడా మొత్తం గోల్డ్ కలర్ ఉంటుండే. బట్ ఈసారి ఏంటంటే డీటెయిలింగ్ పెంచిన అనమాట. అంటే దీంట్లోనే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. సో మనం చూసుకోవచ్చు ఇటు సైడ్ మనకి ఆవు కూడా వచ్చింది అండ్ లోటస్ వచ్చింది కింద. సో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ప్రతి విగ్రహంకి అయితే మనకి హై బ్లింకింగ్ అయితే ఇచ్చిరనమాట. అంటే గణేశుడు అయితే కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటాడు అనమాట. సో ఈ కాన్సెప్ట్ అయితే పెట్టిరు. సో ప్రతిసారి మన బాలాపూర్ గణేష్ టీం వాళ్ళు వచ్చేసి 15th ఆగస్ట్ అంటే 15 ఆగస్ట్ రోజు గణేశుని అయితే బుకింగ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి మనం చూసుకుంటే ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అమ్మవారు కూడా మనకైతే యాడ్ అయ్యారు అనమాట. దేవతలను అయితే యాడ్ చేశారు అనమాట. ఇటు సైడ్ లక్ష్మీమాత, ఇటు సైడ్ సో మనకి ఇటువైపు వచ్చేసి లక్ష్మీమాతని ఇచ్చేసారు అండ్ అటు సైడ్ వచ్చేసి గంగామాతని అయితే ఇచ్చారని చెప్పేసి అంటున్నారు అనమాట. సో నాకు కూడా ఐడోల్ కరెక్ట్ అర్థం కావట్లేదు. సో ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే ఇది ఆరెంజ్ కలర్లో పెయింటింగ్ అయితే చాలా వరకు అవుతున్నాయి. సో ఇవైతే కొంచెం నార్మల్ ఉన్నాయి అనుకోండి. బట్ ఎంట్రన్స్లో ఏదైతే మనకు ఉండేనో ఫస్ట్ అది వచ్చేసి ఇంకొంచెం డార్కర్ షేడ్ ఆఫ్ ఆరెంజ్ కలర్ అయితే ఉందన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే ఇటు సైడ్ పెయింటింగ్ అయితే అయిపోయినాయి. అంటే బేసిక్ ఏదైతే పెయింట్ వేస్తారో మ్యాక్సిమం ఆ పెయింట్ వర్క్ అయితే అయిపోయింది. చూడండి డీటెయిలింగ్ అని చెప్పినా కదా. సో ఇదే అనమాట. నార్మల్ ఇంతకుముందుకి ఏంటంటే మొత్తం గోల్డ్ కలర్లో వస్తుండే. బట్ ఈసారి అయితే గోల్డ్, సిల్వర్ అండ్ సమ్ డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేసారు అనమాట. బ్లాక్ కలర్ వచ్చేసి సో మనకి యాంటిక్ లుక్ అనేది ఇచ్చిరనమాట. లైన్ కూడా చూసుకోవచ్చు మీరు. కొంచెం గోల్డెన్ షేడ్, గోల్డ్ కమ్ ఆరెంజ్ షేడ్ అయితే ఇచ్చిరనమాట. కొంచెం బ్రాన్స్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ మనం ఒక్కసారి ముందు నుంచి చూసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ ముందు నుంచి చూస్తుంటే మనకి చిన్న అంటే మినీ బాలాపూర్ గణేష్ విగ్రహం అయితే తయారు చేసి పెట్టేసారు అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఐ డీటెయిలింగ్ కూడా చాలా డీటెయిలింగ్ వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ చూడండి గణేష్ ఐ మూమెంట్ అట్లా అవుతుంటుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఐ పెయింటింగ్ అయితే నడుస్తుంది అనమాట ఇప్పుడు. సో ఆల్రెడీ ఇక్కడ మన వినాయకులు అయితే
అంటే మన గణేష్ ఆగమన్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో మొన్న 15th ఆగస్ట్ రోజు ఒక విగ్రహం అయితే డెలివరీ ఇచ్చేసినారంట వీళ్ళు. సో ఈరోజు వచ్చేసి మనకి ఇవి ఏవైతే 2 విగ్రహాలు పెయింటింగ్ అయి ఉన్నాయో, అంటే ఈ విగ్రహం అట్లనే దీనికి ముందున్న మన మినీ బాలాపూర్ గణేష్ విగ్రహం అయితే 2 కూడా డెలివరీకి రెడీగా ఉన్నాయి అనమాట. సో పార్టీ వచ్చి తీసుకొని వెళ్ళాలి అంతే. సో మనం చూసుకోవచ్చు 15th ఆగస్ట్ నుంచి తీసుకొని వెళ్తున్నానంటే, ఎందుకంటే వీళ్ళు భక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా తీసుకుంటున్నారు అనమాట విగ్రహాలు అయితే. అండ్ చాలా డిస్ట్రిక్ట్స్లో కూడా వినాయకులు అయితే వెళ్తున్నాయి. సో ఇటువైపు ఉన్న విగ్రహాలు అన్ని కూడా పెయింటింగ్ అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్ బేసిక్గా. సో ఇదంతా కూడా ఇంకా సో ఇదనమాట మొత్తం వైట్ పిఓపి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ గణేష్ చతుర్థి అండ్ గణేశుని సీజన్ నడిచే టైంలో వీళ్ళైతే ఇక్కడ చూడండి లక్ష్మీనారాయణ సింగ్, సూర్య సింగ్ కళాకారం, అంటే మన బాలాపూర్ గణేష్ షెడ్లో దుర్గామాత ఐడల్ కూడా డిజైనింగ్ అయితే నడుస్తుందన్నమాట. సో ఇది కూడా ఒక మేజర్ కాన్సెప్ట్ అయితే చేస్తున్నారు అనమాట వీళ్ళైతే. చూసుకోవచ్చు చాలా వరకు డీటెయిలింగ్స్ అయితే యాడ్ చేస్తున్నారు. ఐ థింక్ ఇది ఒక ఫారెస్ట్ లాంటి ఒక లుక్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్లో దాంట్లో యానిమల్స్ అన్ని కూడా, అంటే ఆవుని అండ్ కృష్ణుడు, రాముడు, అట్లా అన్ని కాన్సెప్ట్ అయితే దీంతో కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ కూడా సాగరమందనం కాన్సెప్ట్ అయితే ఇస్తున్నారు అనమాట దుర్గామాతలో కూడా. అండ్ అటు సైడ్ దేవతలు వాళ్ళు ఉన్నట్టుగా మనకైతే ఇస్తున్నారు అనమాట. సో ఇది ఇటు సైడ్ హార్స్ అవన్నీ వచ్చినాయి. సో చాలా డీటెయిలింగ్ రాబోతుంది. ఇంకా సెమీ ఫినిష్డ్ ఉందన్నమాట. సో మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత మనం మళ్ళీ దుర్గామాత సీజన్లో అయితే చూద్దాం. అప్పట్లో మనము ఇక్కడ గణేషుని అయితే చూసేద్దాం, వచ్చేయండి. సో ఇది అన్ని గణేషులు కూడా మొత్తానికి ఫినిషింగ్ అయితే అయిపోయినాయి అనమాట. చూడండి లోపలికి వెళ్తున్న కొద్ది ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఈ గణేషుడు అయితే మొత్తం వైట్ వాష్ కూడా కంప్లీట్ అయిపోయిండు. సో మనమైతే ఒక్కోసారి ఈ బయట ఉన్న విగ్రహాలు అయితే చూడడానికి ట్రై చేద్దాము. సో మీరు చూసుకోవచ్చు ఏదైతే కాన్సెప్ట్ మన విగ్రహాల పైన అంటే కిరీటం లాగా రాబోతుందో సాగరమందనం కాన్సెప్ట్ అంతా కూడా ఇక్కడ ఫైబర్తో రెడీ చేసి పెయింటింగ్ వర్క్ అంతా కూడా ఫినిషింగ్ చేసి పెట్టేసి అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మన మినీ బాలాపూర్ గణేష్. సో దీనిపైన కూడా సాగరమందనం కాన్సెప్ట్ అయితే రెడీ చేసి పెట్టారనమాట. సో మీరు చూసుకోవచ్చు నేను ఇందాక చెప్పినట్టు ఈసారి అయితే విగ్రహంలో డీటెయిలింగ్ చాలా ఎక్కువ రాబోతుంది అనమాట. చాలా కలర్స్ రాబోతున్నాయి అండ్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది విగ్రహం కూడా. సో ఇది ఈ మినీ బాలాపూర్ గణేష్ కూడా ఐ బ్లింకింగ్ కాన్సెప్ట్ అయితే పెట్టారు. ఐ బ్లింకింగ్ అండ్ పైన పర్వతం తిరుగుతున్నట్టు. సో ఈ 2 కాన్సెప్ట్తో అయితే రాబోతున్నాయి అన్నమాట. షెడ్ మొత్తం కూడా ఇలాంటి విగ్రహాలు అయితే లోడెడ్ అయి ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు మన గణేశుడి విగ్రహం ముందైతే మూషిక అయితే ఉందన్నమాట చిన్నగా. సో అయితే రాబోతుంది. పంచ అదంతా కూడా ఎల్లో కలర్ నార్మల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు మినీ బాలాపూర్ గణేశునికి. అండ్ జంజరం అయితే మంచిగా సిల్వర్ కలర్లో డిజైన్ అయితే ఇచ్చారు. జ్యువెలరీ అదంతా చూసుకోవచ్చు గోల్డ్ కలర్ మంచి షైనింగ్ అయితే వస్తుంది. ఇట్లా ఒకసారి చూసుకోండి, అంటే పంచ నుంచి స్టార్ట్ చేసే మనకి కింది నుంచి కూడా బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్లో అట్లా డిజైనింగ్ స్టార్ట్ చేసేసి జ్యువెలరీ మొత్తం కూడా డీటెయిలింగ్ అయితే చాలా ఎక్కువ చేసినారు అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి ఈ చేతిలో ఉన్న గొడ్డలిని కూడా మంచి పెయింటింగ్ అదంతా అయితే ఇచ్చారనమాట. మంచి కలర్స్ అయితే యాడ్ చేసినారు. ఇది ఉంగరాలు అవన్నీ కూడా చాలా బాగా అయితే చేసినమాట. అండ్ మనము గణేశుడికి తిలకం దగ్గర చూస్తే అదంతా కూడా పింక్ కలర్ సో వేసేసి దానిపైన కూడా చెమ్కి అదంతా డీటెయిలింగ్ అయితే ఇచ్చినమాట. గ్లిటరీ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇయర్స్ పైన కూడా చూసుకోవచ్చు బ్లూ అండ్ సిల్వర్ చెమ్కీలో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇది మినీ బాలాపూర్ గణేష్ అవుట్పుట్ ఇట్లయితుంది. సో మనము పెద్ద విగ్రహం అయితే చూడడానికి ట్రై చేద్దాము. స్పేస్ అయితే చాలా తక్కువ ఉంది, మీకు వైడ్ యాంగిల్లో పెట్టి చూపించడానికి ట్రై చేస్తుంటా. ఫస్ట్ చూసుకుంటే పింక్ కలర్ పంచ వచ్చేసింది అండ్ ఫ్రేమ్లో పడతలేదు. గణేశుడి ఒక కాలు కూడా మన ఫ్రేమ్ కవర్ చేయలేకపోతుంది అన్నమాట ఫోన్లో. సో మీరు అర్థం చేసుకోండి ఇంకా ఎంత పెద్ద రాబోతుంది మన వినాయకుడు అనేది. సో మన హైట్ 6 feet, నా హైట్ వచ్చేసి అండ్ నాకైతే నా హైట్కి ఇగో హ్యాండ్ అయితే రాబోతుంది అన్నమాట. సో ఇక ఇంకా హైట్ అయితే గణేష్ అయితే ఉన్నాడు, అంటే నా భుజం వరకు లడ్డు చేదే వస్తుందన్నమాట. ఇక్కడ కూడా ఈ గొడ్డలి ఇదంతా ఉన్న దానికి మంచి డీటెయిలింగ్ పెయింట్స్ అయితే ఇచ్చిరన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది గణేష్ అయితే. సో ఇది ఆర్నమెంట్స్ అన్నీ కూడా గోల్డ్ అండ్
డిఫరెంట్ కలర్స్ ఆఫ్ జమ్స్ పెట్టినట్టయితే డిజైన్ చేసినారనమాట. ఇక్కడ ఒకటి, అక్కడ, అవన్నీ కూడా. సో ఇక్కడ కూడా జంజరంకి అయితే కొంచెం డీటెయిలింగ్ అయితే యాడ్ చేసిన అనమాట సిల్వర్ కలర్లో. ఇంత పెద్ద వినాయకుడికి చిన్న మూషికని అయితే ఇక్కడ ఇచ్చేసారు, మనం చూసుకోవచ్చు. సో ఇది అండ్ గణేశుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాడు. ఇప్పుడైతే ఆ మోటార్ అయితే ఆఫ్ చేసేసారు, అంటే ఐ బ్లింకింగ్ ఏదైతే సిస్టమ్ ఉందో అదంతా కూడా ఆఫ్ చేసారనమాట. సో ఆన్ చేసేస్తే ఆ బ్లింకింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మీరు చూసుకోవచ్చు దంతాలు కూడా చాలా పెద్ద పెద్దగా కనెక్షన్ అయితే ఇచ్చింది. సో ఇది సో వైడ్ యాంగిల్లో కూడా మన కెమెరా అయితే గణేశుడి ఆశీర్వాదం చేయకుండా కవర్ చేయలేకపోతుంది అన్నమాట. సో చాలా పెద్ద హ్యాండ్స్ అయితే వస్తున్నాయి. విగ్రహం ఎంత భారీగా అయితే ఉందో అంతే భారీగా హ్యాండ్స్ అయి ఉండొచ్చు, బొజ్జ అయి ఉండొచ్చు, కాళ్ళు, ఇదంతా కూడా ఓవరాల్గా మొత్తానికి గణేష్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చాలా అంటే చాలా హ్యూజ్గా అనిపిస్తుంది. సో ఇది అప్డేట్. సో మీరు చూసుకోవచ్చు ఇట్లా అయితే రాబోతుందని చెప్పి మనమైతే ఒక అంచనా అయితే వేసుకోవచ్చు మన బాలాపూర్ గణేష్. సో మోస్ట్లీ ఒక 90% అయితే మన బాలాపూర్ గణేష్ కూడా సేమ్ ఇదే పెయింటింగ్తో అయితే రాబోతున్నారు అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అనేది కింద కమెంట్స్ చెప్పండి. అండ్ హ్యాష్ట్యాగ్ బాలాపూర్ గణేష్ అయితే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. చలో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.